కీర్తనలు 68వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయిన. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరముల గల పర్వతము. శిఖరముల గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు. ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. ఈ అధ్యాయం మొదటి భాగంలో దావీదు తను అనేక మంది రాజులను ఓడించిన తరువాత ఆ విజయోత్సవాన్ని జరుపుకుంటూ రచించినటువంటి కీర్తనగా మొదటి ఉపోద్ఘాత సమయంలో చూచాం. తర్వాత ఈ కీర్తన నేపథ్యంలో మనం కీర్తన 44వ అధ్యాయం కూడా చూడవచ్చు. కీర్తన 60వ అధ్యాయంలో కూడా దానికి సంబంధించిందిగా రాయబడింది. అది మనం చదివినటువంటి 11వ వచనం నుంచి 17వ వచనం వరకు కనుక చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించవచ్చు. 11వ వచనం, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుడు ఏదైతే తెలియపరిచాడో దానిని ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని రాయబడింది. అంటే వాళ్ళు దేవుడు సెలవిచ్చినటువంటి మాటని ప్రకటించేవారు స్త్రీలు. తర్వాత వారి యొక్క సంఖ్య గొప్ప సైన్యముగా ఉన్నారని రాయబడింది. ఇది ఈ మనం చదివినటువంటి భాగం అంతటిలో కూడా దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా ఎటువంటి గొప్ప కార్యాన్ని చేసి ఆ దేశాన్ని ఆశీర్వదించి అందరికంటే ఉన్నతంగా వారి మధ్యలో తన కార్యాన్ని ప్రకటించున్నాడో దాన్ని తెలియపరుస్తూ రాయబడినటువంటి భాగం ఇది. అది విశ్వాసమైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. ఇప్పుడు చూడండి, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా దేవుడైన యెహోవాను వారికి భర్తగాను, ఆ దేశం అంతయు కూడా వారికి మధ్యలో ఉన్నటువంటి ఒక పెండ్లి కుమార్తె సంబంధంతో పోల్చుకొని ఉండేవాళ్ళు. తర్వాత మనకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు రాబోతున్నటువంటి పెండ్లి కుమారుడు, సంఘము ఆయన కొరకై ఎదురు చూస్తున్నటువంటి పెండ్లి కుమార్తె. కనుక ఇక్కడ పాత నిబంధనలో చూచినప్పుడు ఇశ్రాయేలు దేశం అనేటువంటిది ఒక దేవుడిని భర్తగా కలిగి ఆయన అధికారం కింద ఉంటున్నటువంటి స్త్రీగా పోల్చబడింది. వారు ఒక గొప్ప సైన్యముగా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇది సంఖ్యాపరంగా కాకుండా వారి యొక్క బలాధిక్యం, అంటే యుద్ధం చేయుటకు లేక సరైన విధంగా పోరాడుటకు వారిలో స్థైర్యం కలిగినటువంటి వారుగా చెప్పబడ్డారు. అదేవిధంగా విశ్వాసులమైన మనం కూడా ఈ లోకంలో ఇతరమైనటువంటి వనరులు లేక బలము, శక్తి వాటితో పోల్చుకున్నప్పుడు మనము ఎంతో తక్కువ వారంగా ఈ లోకంలో ఉంటున్నప్పటికీ దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కుమ్మరించినటువంటి ఆ మహదేశ్వర్యం అన్నిటినీ తట్టుకోనగలిగి ప్రభువు యొక్క రాకడను గురించి ప్రకటించగలుగుతూ ఆయన యొక్క ఉద్దేశాన్ని మనలో చక్కగా అది బయలుపరుచుచుండగా, దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు రక్షకుడనియు, ఆయన మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచున్నాడనియు, ఆయన తిరిగి లేవడం ద్వారా గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడనియు, అదేవిధంగా మరలా తిరిగి ఆయన రాబోతున్నాడనియు చెప్పగలిగినటువంటి సైన్యంగా మరి ఎవరైతే ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో వారందరూ కూడా ఒక గొప్ప సైన్యముగా ప్రభువుకు ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఇప్పటి వరకు అటువంటి వారుగా చాలామంది ఉన్నారు. వాళ్ళలో దేవుని యొక్క ఆత్మచేత కుమ్మరించబడినటువంటి ఆ బలాధిక్యం
మన పౌలు 2 కొరింథీ 4 అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ బలాధిక్యము మాది కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తుదే. కనుక అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలగటానికి ఒక గొప్ప సైన్యముగా ఉన్నారు. చూడండి 2 కొరింథీ 4 అధ్యాయం 5, 6, 7 వచనాలు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. తర్వాత తన యొక్క పరిస్థితులన్నిటిని కూడా వివరించి చెబుతూ 15వ వచనంలో చెప్తున్నాడు. విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాం. ఇక్కడ పౌలు ఏ విధంగా తన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప స్థైర్యాన్ని కలిగి తనకు కలిగినటువంటి శ్రమలు, ఇబ్బందులు వాటన్నిటిలో కూడా ఏ విధంగా మరి ప్రకటించేటువంటి వాడుగా లేకపోతే జీవించగలిగినటువంటి వాడుగా జీవించుతూ ప్రకటించగలిగిన వాడుగా చేయబడ్డాడో అటువంటి వారందరూ కూడా మనం చదివిన 68వ కీర్తనలో 11వ వచనంలో దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అది ఆది సంఘంలో ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆత్మ యొక్క నింపుదల ద్వారా జరిగినటువంటి అనేక మంది విశ్వాసులు అయిన ప్రజలు తర్వాత ప్రతి తరంలో కూడా అటువంటి వారిని అనేక మందిని లేపి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగేటువంటి ఒక గొప్ప సైన్యముగా దేవుడు చేసుకుని ఉన్నాడు. పాత నిబంధనలో దావీదు తన సమయంలో దేవుని యొక్క మహిమను వెల్లడిపరుస్తూ ఆయన యొక్క బలం ద్వారా యుద్ధములన్నిటినీ కూడా జయించి శత్రువులన్నిటినీ లోపరుచుకొని దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఏదైతే వాగ్దానం చేయబడినదో ఆ స్వాస్థ్యాన్ని అంతటిని కూడా సమకూర్చేటువంటి ప్రయత్నం చేసి చాలా వరకు సఫలీకృతుడైన తరువాత దేవుడు తనకు ఏ విధంగా తోడుగా ఉండి తన యొక్క యుద్ధములన్నిటిలో కూడా ఆయన బలాన్ని వారిలో కుమ్మరించి నడిపించున్నాడు అనేటువంటిది అనుభవపూర్వకంగా రాసినాడు. తర్వాత 12వ వచనం, సేనల రాజులు పారిపోయేదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను. దావీదు తను చేసినటువంటి యుద్ధంలో ఎవరెవరైతే అతని మీదకి వ్యతిరేకంగా వచ్చారో వారందరూ కూడా ఓడిపోయారు. సో చూడండి 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, మరియు ఏదోము దేశమందు అతడు దండు ఉంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండు ఉంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. కనుక ఇక్కడ అంతకు మునుపు కనుక ఈ అధ్యాయంలో చూస్తే ఫిలిస్తీయులు, తర్వాత మోయాబీలు, సిరియనులు, ఏదోమీయులు, ఇక్కడ అదే 2వ సమూయేలు 8వ అధ్యాయం 12వ వచనంలో అతడు వాటిని సిరియనుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిస్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి, రెహోబు కుమారుడగు హదదెజరు అను శోభారాజు నొద్ద నుండి పట్టుకునేడను. వాళ్ళందరినీ ఓడించున్నాడు. వాళ్ళందరినీ ఓడించి రకరకాలైనటువంటి బంగారము, వెండి, విలువైనటువంటి వస్తువులన్నిటిని కూడా తీసుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది సేనల రాజులు పారిపోయేదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను. కనుక ఈ తను ఓడించినటువంటి శత్రువుల యొక్క రాజులందరూ కూడా ఒకసారి పారిపోవటం కాదు, అంటే ఎంతో భయకంపితులై అది పారిపోవటం అనేటువంటిది కంటిన్యూగా జరిగినట్లుగా, అంటే అలా కొనసాగినట్లుగా, అంటే మరలా అతని మీదకి రాకుండా జరిగినటువంటి విధంగా వారు పారిపోయారని చెప్తున్నాడు. అలా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను మృతులలో నుంచి లేచినప్పుడు ఏదైతే మరణ బంధకాలను తొలగించి ఆయన తిరిగి లేచి ఉన్నాడో, శత్రువు మరలా సిగ్గుపడి ఇంకా ఎప్పటికీ కూడా జయం పొందకుండా మరి మన జీవితకాలం అంతయు కూడా మరణ భయం అనేటువంటి దాసత్వంలో ఉన్న మనకు విడుదల కలుగు చేసినట్లుగా ఆ సేనల రాజులు పారిపోయినారు. అంటే ఎప్పటికీ కూడా
ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నట్లయితే మరణము వారి మీద ఇక ప్రభుత్వం చేయకుండా మనకు విడుదల కలుగు చేసినాడు. తర్వాత ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకున్నాను. జరిగించినటువంటి యుద్ధం అంతటిలో కూడా దేవుడు దావీదును కాపాడి వారందరినీ కూడా జయం పొందగలిగేటట్లుగా చేశాడు. కనుక మనం ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన జరిగించినటువంటి యుద్ధము, దానిలో పొందినటువంటి జయం, వాటన్నిటిలో కూడా మనము ప్రత్యక్షంగా పాలివారం కాకపోయినప్పటికీ కూడా మనము ఆయన జరిగించినటువంటి యుద్ధంలో పొందినటువంటి ధనం అంతటిలో కూడా మనం పొందగలగటానికి దేవుడు తన యొక్క కృపను మన పక్షంగా కనపరిచాడు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకున్నాను. మనం ఏదైతే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మృతులలో నుంచి లేవటం ద్వారా అపవాదిని, అతని యొక్క దూతలందరినీ కూడా ఓడించి మరణం మీద జయం పొందటం మాత్రమే కాకుండా వారందరినీ కూడా దాసులుగా పట్టుకుని తండ్రి ఎదుట వారి అందరినీ కూడా ప్రత్యక్షపరిచాడు. తర్వాత ఆ నేపథ్యంలో అపవాది అతని దూతలకు నిలయమైనటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఒక స్థలంలో వారందరినీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాళ్ళందరినీ కూడా ఓడించడం ద్వారా ఆ స్థలాన్ని సిద్ధపరిచి విశ్వాసులమైన మనలను ఆ స్థలంలోనికి ప్రవేశింపజేసేవాడుగా ఉన్నాడు. కనుక ఈ ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకున్నాను. ఏదైతే మన ప్రభువు పట్టుకుని వారందరినీ కూడా వేడుకకు కనపరిచి ఓడించి ఆ స్థలం అంతటిని కూడా ఖాళీ చేయించిపోయి మన కొరకై సిద్ధపరచబోతున్నాడో ఆ స్థలంలో మనం ఉండటానికి అవసరమైనటువంటి విధంగా మనము ఇక్కడ ఉంటున్నాం, కానీ అక్కడ ఏదైతే మన కొరకు దేవుడు సిద్ధపరచుస్తున్నాడో ఆ పరలోకంలో ఉంచబడినటువంటి ఆ స్వాస్థ్యం కొరకు అది మనం ఇంట నిలిచినప్పుడు, అంటే మనము నిజంగా ఆ యుద్ధంలో ప్రత్యక్షంగా పాలివారమై యుద్ధం చేయలేదు, కానీ మన ప్రభువు పొందినటువంటి జయంలో నిలిచి ఉండి మనం యుద్ధం చేసినటువంటి అనుభవంలో కూడా కొనసాగాం. అది యథార్థానికి చూస్తే మన ప్రభు ప్రత్యక్షంగా యుద్ధం చేసి అతడిని ఓడించున్నాడు అపవాదిని. కనుక అతని దూతలకు కలిగినటువంటి అధికారం అంతటిని కూడా ఎవరైతే దానిలో ప్రత్యక్షంగా పాలుపంపులు పొందకపోయినప్పటికీ వారికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందుచేత అది జయించినటువంటి విశ్వాసులందరూ కూడా రాబోయేటువంటి యుగంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు దేనిలో పాలువారు కాబోతున్నారు. అనగా పరలోకంలో మన కొంచెం ఉంచబడిన స్వాస్థ్యం, పరలోకపు రాజ్యం, పరలోకపు గుడారం, పరలోకపు ఇల్లు, తర్వాత పరలోక పౌరసత్వం, అవన్నీ కూడా మనము పొందగలిగేటువంటి విధంగా దేవుడు మన కొరకై ఆశీర్వాదాన్ని కుమరించి ఉంచాడు. తర్వాత 13వ వచనం, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. మన ప్రభు అదే దావీదు తను పొందినటువంటి యుద్ధమంతటిలో కూడా వారు యెహోషువ సమయంలో వచ్చి యుద్ధాన్ని చేసి కొంత భూమిని ఆక్రమించుకుంటున్నప్పటికీ దావీదు సమయం వరకు కూడా అనేక మంది అక్కడి నుండి చెదరగొట్టబడవలసినటువంటి కనానీయులు, హిత్తీలు, హివీలు, వారందరిలో కూడా ఎబూసీలు, వారిలో కొంత భాగం అక్కడ ఉండిపోయారు. కానీ దావీదు సమయంలో అన్నిటికంటే ముఖ్యమైన పట్టణమైనటువంటి సియోనును, అంటే ఎబూసీయుల చేతిలో నుంచి కూడా పట్టుకున్నాడు. సో అలా పట్టుకోనక మునుపు ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఎలా ఉందంటే, గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పండుకొనగానే, అంటే అది రాజులుగా ఉండి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని చక్కగా రాజరకంతో అనుభవించడానికి బదులుగా ఈ గొర్రెల దొడ్ల మధ్యలో పండుకునేవారంటే వాటి దగ్గర పనిచేసేవారని అర్థం. లేక ఒక ఇంగ్లీష్ భాషలో రాయబడిన మాట ఏంటంటే అర్థం, మనం ఇటుకల పొయ్యిలు పెట్టుకుని నీళ్లు లేకపోతే వంట చేసుకునేటువంటి విధంగా, అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం అలా ఉండేవి. అది వంట చేసుకునటానికి 4 ఇటుకలు అటుపక్క ఇటుపక్క పెట్టి వాటి మీద మధ్యలో కట్టెలు ఉంచి వంట చేసుకునటానికి చేయబడేటువంటి ఇది
అటువంటి దానికి గుర్తవి ఇంగ్లీష్లో వ్రాయబడిన మాట. అంటే ఏంటంటే అర్థం, అటువంటి విధంగా ఆ పొగ రాచుకుంటూ నలపబడినటువంటి తర్వాత ఎంతో సరైన విధంగా కష్టపడుతూ సరైన విధంగా పరిస్థితి లేకుండా ఉన్నటువంటి జీవితానికి గుర్తు ఆ గొర్రెల తోటల మధ్యలో మీరు పండుకొనగానే. అటువంటి దాని నుంచి ఇప్పుడు పరిస్థితి మార్చి ఆ ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనను అని చెప్పబడినట్లుగా ఆ గొర్రెల తోటల మధ్య మీరు పండుకొనగా, అంటే అది జరిగింది. ఇప్పుడు ఎలా మారిందంటే, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. ఇప్పుడు మారినటువంటి జీవితం అంతకు మునుపు నలుపుతోనూ పొగ రాచుకొని అది ఒక అందహీనంగా కనబడుతున్నటువంటి స్థితిలో నుంచి, లేక వేరే అయినటువంటి పరిస్థితుల్లో వేరే రాజు లేక ప్రభావం చేత జీవించుతున్నటువంటి పరిస్థితిలో నుంచి గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నాయి. అంటే గువ్వ అనేటువంటిది పరిశుద్ధాత్మకు సూచన, లేక పరిశుద్ధమైనటువంటి జీవితానికి గుర్తు. అంతకు మునుపు మీరు మట్టి, అది ఐగుప్తు దేశంలో ఉండగా అటువంటి పరిస్థితి, ఇసుక బట్టీల దగ్గర జీవించిన జీవితం. తర్వాత స్వాస్థ్యానికి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా దాని అనుభవంలోనికి రాని జీవితం. అదే విశ్వాసులు కూడా అంతే. మరి లోకంలో ఉండగా ఎంతో ప్రయాసంతో భారంతో జీవిస్తున్నటువంటి జీవితం. ప్రభువుని ఎరిగిన తర్వాత, దానిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ఆత్మను మనం పొందిన తర్వాత ఆ గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నాయి. ఆ గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నాయి. దాని తర్వాత వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నాయి. గువ్వ మొత్తం కూడా కప్పబడి రెక్కలు కనుక ముడుచుకుని ఉన్నట్లయితే అది వెండి రంగులో కనబడుతున్నది. ఆ రెక్కలు కనుక విచ్చుకుంటే దాంటి మధ్యలో ఉన్నటువంటి ఈకలు బంగారంతో కప్పబడినట్లున్నాయి. అంటే అది మొత్తం కనుక ఎగురుతున్నప్పుడు వెండి బంగారం రెండు కనబడుతున్నట్లుగా ఉన్నాయి. అది ముడుచుకుని ఉన్నప్పుడు అది మొత్తం అంతా కూడా వెండి రెక్కలతో కప్పబడినట్లుగా ఉంది. అంటే ఇప్పుడు మార్చబడినటువంటి గొర్రెల దొడ్ల మధ్యలో నుంచి పండుకొనినటువంటి జీవితం నుంచి రక్షణ పొంది విశ్వాసులుగా మార్చబడి ప్రభు యొక్క రక్షణను సూచించేటువంటి విధంగా ఆ రెక్కలు కప్పబడినట్లుగా ఉండి, దాని తరువాత ఆ రక్షణ యొక్క లోపల అంశాలు అన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి గుణములతో నింపబడినట్లుగా ఆ గువ్వ ఇప్పుడు మార్చబడింది. కనుక విశ్వాసమైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాగ్దానం చేసిన రీతిగా ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళిన తరువాత మనలోనికి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరైతే ఆయనను నివాసంగా చేసి వారి జీవితాన్ని అప్పగించుకుంటూ జీవించుతారో వారు దేవుని యొక్క రక్షణను దినదినము తెలియపరచగలిగే విధంగా వారిలో పరలోక సంబంధమైన ఆ దైవ స్వభావాన్ని నింపగలిగేటువంటి ఆ బంగారపు ఈకల రెక్కలు కనబడేటట్లుగా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. కనుక మన జీవితం ఏ విధంగా మార్చబడుతున్నదో దేవుడు తన యొక్క ఉద్దేశంలో మనం ఇంట నిలిచినటువంటి వారు అయినప్పటికీ దోపు సొమ్ము పంచుకునేటువంటి వారుగా చేయబడటానికి మనలో అవసరమైనటువంటి రక్షణ, తర్వాత ఆ దైవ స్వభావంలో దినదినము ముందుకు కొనసాగి పరిశుద్ధీకరణ కార్యం సంపూర్ణంగా కొనసాగించబడాలో అది మనం ఈ భాగంలో చూస్తున్నాం. మనకు చూడండి, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత అనుగ్రహించున్నాడు. మరి విశ్వాసంగా కాకమునుపు చీకటిలోనూ ఎంతో ప్రయాసంతోనూ ఈ లోక సంబంధమైన గుణములతోనూ శరీర సంబంధమైన తత్వంతో జీవిస్తున్నటువంటి మనకు ఆయన వెలుగులోని తీసుకుని వచ్చి మన బట్టలన్నిటినీ కూడా శుభ్రంగా చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపజేసి మనము వెండితో కప్పబడినట్లుగా, అంటే రక్షణ పొందబడిన వారంగా చేయబడి, తర్వాత బంగారు ఈకలు అనగా మనలో ఒక్కొక్క అంశాన్ని చక్కగా పరిశుద్ధీకరించి దైవ స్వభావంలోనికి రాగలిగే విధంగా తన యొక్క ఆత్మ ద్వారా మనలో పని జరిగించుట అని అర్థం. తరువాత 14వ వచనం, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన. దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఓడించినప్పుడు
అది ఒక ఉదాహరణతోటి పోలికతోటి చెప్తున్నాడు. ఏమిటంటే సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన. సల్మోన్ అనేటువంటిది దాని మాటకు అర్థం ఏంటంటే నల్లటిది అని అర్థం. ఆ నల్లటి పర్వతం మీద హిమము కురిసినట్లు ఆయన అంటే దానికి తెలుపు రంగు వేయబడినట్లుగా లేకపోతే తెలుపు రంగుతో అలంకరించబడినట్లుగా చేయబడిందని చెప్తున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శత్రురాజునైనటువంటి అపవాదిని అతని దూతలన్నిటినీ కూడా ఓడించినప్పుడు చీకటిలో మరణం యొక్క అంధకారంలో జీవిస్తున్నటువంటి జనులందరి జీవితాలలో కూడా వెలుగు నింపబడి పరిశుద్ధీకరణ అనుభవంలోనికి రాగలిగేటువంటి విధంగా దేవుడు తన మార్గాన్ని మనందరి కొరకు తెరిచున్నాడని అర్థం. దాని తర్వాత చూస్తే 15వ వచనంలో బాషాను పర్వతము దైవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. ఈ బాషాను పర్వతం అనేటువంటిది యోర్దానికి తూర్పు దిక్కున తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి ప్రదేశం. అది 40 సంవత్సరాల అరణ్యయాత్ర చివరి దశలో యోర్దాను నది దాటి పశ్చిమానికి వెళ్ళక మునుపు వారు మోషే ఉండగానే వారు జరిగించినటువంటి యుద్ధంలో ఇది ఒకటి. బాషాను రాజైన ఓగును ఓడించారు. ఈ బాషాను రోజు బలానికి గుర్తు కనుక ఈ బాషాను పర్వతము దేవ పర్వతము. మామూలుగా చూసినప్పుడు అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోరాడినటువంటివి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆ పర్వతము ఇశ్రాయేలు యొక్క ప్రజల చేత ఓడించబడి దేవుని యొక్క స్థలంగా మార్చబడింది. అక్కడ రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రపు వారు దానిని పాలుగా తీసుకున్నారు. అంటే ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నటువంటి లేక అన్య రాజుల యొక్క ప్రాంతంగా ఉన్నటువంటిది దేవుని ప్రజల యొక్క ఆధీనంలోనికి తీసుకొని రాబడింది. అలా అన్యజనులంగా ఉన్నటువంటి మనలను కూడా దేవుడు తన కృపా మహితేశ్వర్యాన్ని బట్టి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం రాబోయే దినాలలో నెరవేర్చబడగలగటానికి అన్యులమైన మనను కూడా దేవుని సంబంధకులుగా చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి తీసుకుని రాబడినట్లుగా మనల్ని కూడా చేసి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. అది చక్కగా బలంతో అలంకరించబడి మార్చబడి ఉన్నది. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూస్తున్నారు. మరి అటువంటి విధంగా చేయబడినటువంటి ఆ పట్టణం అంటే ఆ బాషాను పర్వతం, అన్యజనులుగా మార్చబడినటువంటి వారు, మీరు దేవుడు నివాసంగా కోరుకున్న పట్టణాన్ని ఎందుకు ఓరచూపులు చూస్తున్నారు? సో ఏది దేవుడు నివాసంగా కోరుకున్న పట్టణం అంటే సియోను. ఆ సియోను పట్టణము అది యెరూషలేములో ఉంది. ఆ కొండ బాషాను ఎంతో దూరంగా ఉత్తరాన ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడు ఎవరినైతే ఇశ్రాయేలు వారిని వారి మధ్యలో సదాకాలము ఉండునని, వారి రాజ్యం ఎల్లకాలము స్థిరపరచబడునని చెప్పబడినటువంటిది దేవుడు రాబోయేటువంటి దినాలలో తిరిగి వచ్చి ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు ఉండబోయేటువంటి పర్వతం అది సియోను పర్వతం. ఈ బాషాను పర్వతం అనేటువంటిది దూరంగాను యోర్దానికి తూర్పు పక్కన ఉత్తరాన ఉన్నటువంటి పట్టణం, అంటే దూరంగా ఉన్నటువంటిది. కానీ దేవుడు మరలా ప్రభువైన యేసుక్రీస్తు రెండోసారి ప్రత్యక్షమై ఈ లోకంలో ఇశ్రాయేలుల ద్వారా తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు కోరుకొనినటువంటి పట్టణం సియోను పట్టణం. కానీ ఈ మధ్యకాలంలో అంటే మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు జరిగినటువంటి మధ్యలో అనేక మంది అన్యజనులైనటువంటి మనలను కూడా దేవుడు ఏర్పరచుకొని పిలిచున్నాడు. వారందరూ కూడా ఆ బాషాను పర్వతానికి గుర్తు. వారు ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణాన్ని ఓరచూపులు చూస్తున్నారు. ఎందుకు మీరు అలా చూస్తున్నారని అడుగుతున్నారు వీళ్ళు. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి నుంచి వాళ్ళకు అనుగ్రహించబడినటువంటి వాగ్దాన ప్రకారంగా దేవుడు వారి మధ్యలో సదాకాలము రాజుగా ఉండి ఏలనయ్యన్నాడు. మనం అనేక కీర్తనలో దాన్ని చూస్తాం. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఎందుకనగా మొట్టమొదటి నుంచి దేవుడు ఆయన దానిని కోరుకుని ఉన్నాడు కాబట్టి. 17వ వచనం, దేవుని రథములు సహస్రములు సహస్రములు
ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. దేవుడు దావీదుకు జరిగించినటువంటి యుద్ధమంతటిలో కూడా ఏ విధంగా తోడుగా ఉండి నడిపించాడో, ఆ దేవుని యొక్క బలము, ఆయన యొక్క రథములు సహస్రములు, అంటే వేవేల మంది. సహస్రం అంటే 1000. అలాంటిది వేలు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రభువు వాటిలో ఉన్నాడు. అంటే ఏ విధంగా దేవుడు తిరిగి వచ్చి నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ పర్వతం మీద దిగి వచ్చినప్పుడు అది ఏ విధంగా పరిశుద్ధమై ఎవరు కూడా దానిని ముట్టుకొనవలదని ప్రభువు చెప్పినాడో, దేవుడు చెప్పినాడో వాళ్ళకి, ఆ విధంగా ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆ సియోను పర్వతం కానీ, తర్వాత ఏదైతే బాషాను పర్వతం దేవపర్వతంగా మార్చబడిందో అది కానీ, రెండు కూడా సియోను పర్వతం ఏ విధంగా పరిశుద్ధమైందో ఆ విధంగా పరిశుద్ధంగా చేయబడతాయి. అంటే ఆయనలో ఏర్పరచుకున్నటువంటి యూదులు, అన్యజనులు అందరూ కూడా పరిశుద్ధంగా చేయబడి ఆయనకు ఒక గొప్ప సైన్యముగా చేయబడేవారుగా ఉంటారు. ఆ పరలోకపు సైన్యం యొక్క దూతలలోనికి ఇప్పుడు ఎవరెవరైతే విశ్వసించి ఉన్నారో వారందరి యొక్క సమూహము సహస్రములు, అంటే వేల మంది. అదే సంఖ్యను మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుని పిల్లలకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను ఎంతో చక్కగా రసిక కావ్యంగా దాన్ని వర్ణించినటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మేము ఇంట నిలిచిన వారమైనప్పటికీ దోపుడు సొమ్ము పంచుకొని మరి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ బంగారు రెక్కల అనుభవంలోనికి రాగలిగేటువంటి విధంగా మీ యొక్క ఆత్మచేత మాలో నూతన కార్యాన్ని ప్రారంభించిన దేవానికి స్తుతి స్తోత్రాలు. వాటి యొక్క అనుభవంలోనికి మేము వచ్చి చక్కగా జీవించగలగటానికి మీరు మాకు పరలోకంలో ఇవ్వబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ దోపుడు సొమ్ము కానీ, తరువాత మీరు మా మధ్యలో నివసించాలని కోరుతున్నటువంటి ఆ బాషాను పర్వతాన్ని దేవపర్వతంగా మార్చినటువంటి ఇప్పుడు దినదిన అనుభవం కానీ మేము చక్కగా అన్వయించుకుంటూ జీవించగలగటానికి కావలసిన కృపను మాకు ప్రసాదించండి. మా కన్నులు ప్రభా, మీరు మాకు ఇవ్వబడేటువంటి ఉన్నతమైన వాటిని పొందటానికి కావలసిన విధంగా పైకి లేవనెత్తగలుగుటకు సహాయపడను. ఇక్కడున్న వాటిని చూచుట ద్వారా మాలో కలిగే నిరుత్సాహం, భయము, తొందర వాటన్నిటి నుంచి కూడా మేము విడుదల పొందిన వారమై ప్రభా, పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందటానికి నిరీక్షణ కలిగి మీరు మాలో కొనసాగించేటువంటి ఆ గువ్వల రెక్కల యొక్క సౌందర్యం యొక్క అనుభవంలోనికి మార్చబడగలుగుటకు మీ కృపను కనపరచండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.